బుద్ధిని వాడాను. మళ్ళీ నా బుద్ధినే జీవుడి కోసం కూడా వాడాను. ఆ జీవుడిగా తయారు చేశాను బుద్ధిని. ఇటు ఈ దృష్టిగా చూసేసరికి, ఈ కోణంలో చూసేసరికి జీవుడిగా తయారు చేశాను. ఇప్పుడు చూసిన దృష్టి వల్ల తయారైన జీవుడిని మోస్తున్నాను. దానిని నేను మోస్తున్నాను. ఆ జీవుడిగా ఏం తయారు చేశానో అది మోస్తున్నాను. అది మోసేదాన్ని దించుకోవాలి అంటే దించిన నాడే ఆ ఎరుక స్వరూపాన్ని అనుభవించగలుగుతున్నాను. లేకపోతే సరిపోవటం లేదు. నా మోగి తయారు చేశాను. ఇప్పుడు బుద్ధిపరంగా ఎరుకని గుర్తించుకుని జీవుడిని అనుక్షణం అవజేసుకునే స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఆ దృష్టి ద్వారానే తయారు చేయబడిందో ఇప్పుడు ఆ దృష్టినే కాపలా పెట్టాలనుకుంటున్నాను. ఏం తయారు చేస్తే బరువు అయింది, ఏం తయారు చేస్తే అవస్థ అయింది, ఏం తయారు చేస్తే వాసనలుగా తయారైంది, ఆ వాసనను నేనే అనుభవించాల్సి వస్తున్నది. ఈ లోపల సత్యాన్ని కప్పేసినవిగా తయారైనవి కదా. ఇంద్రియాల రూపంలో పెరిగిన, వాసనల రూపంలో పెరిగిన, జీవుడుగా బలంగా నాటుకుపోయిన అయ్యే ఆ అనంతమైన ఆ శక్తిని కప్పబరిచినాయి కదా. ఆ కప్పింది తొలగించుకోవాలి అంటే ఆ దృష్టితోనే తయారైన దాన్ని ఆ దృష్టినే కాపలా పెట్టాను ఇప్పుడు జీవుడికి. ఏమని, ఏ దృష్టి పెడితే నువ్వు తయారు చేసిందంత ఖాళీ అవ్వగలవు అని నీకే అప్పచెప్పాను ఆ పనిని అంట పెట్టి. ఎలాగా ఇప్పుడు దాకా ఏ కోణంలో చూస్తే ఎంత అవస్థని ఇంత కారణాన్ని కల్పించావో దృష్టి మార్చి దాన్ని ఖాళీ చేసి దాని వెనకాల దాగి ఉన్న సత్యాన్ని నాకు చూపించు. అదే నా పని. అందుకే ఇప్పుడు ఒక పనమ్మాయికి పని చెప్పేటప్పుడు మా ఇంట్లో ఈ పని ఉంది, ఇంత జీతం ఇస్తాను అని ఎట్లా అప్పచెబుతామో ఇంకా జీతం ఇచ్చిన తర్వాత ఆ పని ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే కదా. ఇప్పుడు ఏ దృష్టి లోపల ఎరుకని గుర్తించలేక అన్నిటితో తాదాప్యం చెందిందో అది ఎలా తయారు చేసిందో ఇప్పుడు అనంతమైన శక్తి అనే జీతం ఇచ్చి దృష్టిని మార్చి దీనికి పెట్టుకున్నాను. అప్పుడేమైంది, అనంతమైన సర్వశక్తిని జీతంగా తీసుకుని దృష్టిని మార్చుకుని అంతకుముందలు తయారు చేసిన ఖాళీ చేసుకుని ఇప్పుడు ప్యూర్గా పవర్గా అంతటా నిండి ఉన్నది ఆ పరబ్రహ్మమేనని గ్రహిస్తా దృష్టి మార్పులో సత్యాన్ని సత్యంగా చూపించుకుంటా ప్రయాణించగలుగుతుంది. ఈ ప్రయాణంలో ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతే జరుగుతుంది. ఆయుష్ ఉన్న దాంట్లో ఇంచు కూడా వృధా చేసుకోకుండా ప్రతి క్షణం దృష్టిని మలుచుకుని ఆ అనంతమైన శక్తిని నేను అనుభవించాల్సిందే. నేను అని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అయ్యున్న నేనుని ఈ నేను కప్పబడి ఉంది కనుక ఆ అయ్యున్న నేను నా సొంతం కనుక దానిని దీనికి కాపలా పెడితేనే పని అయ్యేటట్టుంది. ఎప్పుడూ కూడా నా వల్ల కానప్పుడు ఇంకోళ్ళకి పని అప్పచెప్పి పని చేయించుకుంటున్నాం కదా. అందుకని ఆ పని అప్పచెప్పి పని చేయించుకునేటట్టు మనం అనుకుంటున్నాం కదా. నిన్న అందరిది సాయం అడిగి ఆ చెత్తను తొలగించింది దాని కింద దాగి ఉన్న ఆ వజ్రాన్ని, ఆ విలువైన పవర్ని మనం కనుక్కోవాల్సిందే అనుకున్నాం కదా. అట్లా అందరి సాయం అంటే ఇంద్రియాలే. ఆ ఇంద్రియాలకు ఏం సపోర్ట్ తగిలింది కనుక ఇట్లా మలుచుకున్నాయి అంటే వాసనల వల్ల ఇంద్రియాలు ప్రభావితం అవుతున్నాయేమో కానీ రుణం లేకపోయినా వాసన లేకపోయినా ఇంద్రియాల ప్రభావం దీని మీదకి చెందదు. అందుకనే సత్యాన్ని సత్యంగా అనుభవించాలంటే దేని ద్వారా అయితే నష్టపోయిందో మళ్ళీ దాని ద్వారానే క్లియర్ అయ్యేటట్టు చేసుకోగలం కాబట్టి అమ్మ చెప్పిన ఈ సత్యంలో, అమ్మ మనకు అందించిన ఈ పవర్లో నిజంగా దానికోసం అని ఒక మాట చెబితే సరిపోలేదు కదా. ఆ నిజంగా అంది ఎలా బలోపేతంగా మనని వృధా చేసిందో కారణం కనుక్కుని మరి మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. ఇదే ప్రయత్నం అంటే.
ఇంకో రకంగా లేదు, దీనికి ప్రయత్నం ఇంకో రకంగా చేరిపేసుకోవటానికి లేదు. మన దృష్టిని పెట్టి చేరిపేసుకోగలగాలి, మన దృష్టిని పెట్టి మన ఎరుకను కనుక్కోగలగాలి. దృష్టి అంటున్నారు కదా, దృక్కు, దృశ్యం, దృష్టి ఇవన్నీ పదాలు సంస్కృతమే అయినా ఇప్పుడు ఏంటయ్యా అంటే మన లోపల ఎరుక, నువ్వే అయ్యున్నావు, అయ్యున్న దాంట్లో ఉన్న సత్యం ఇప్పుడు మన లోపల ఎలా ఉంది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. మన బాడీలో ఓపిక ఉందా, నీరసంగా ఉందా, బలంగా ఉందా, అవస్థగా ఉందా అని ప్రతి క్షణం అది గుర్తించగలుగుతుంది. అవస్థగా ఉంటే ఎదురైన పని నా వల్ల కాదు అనుకుంటుంది, హాయిగా ఉంటే నేను చేయగలను అనుకుంటుంది. ఏదైనా అంతే కదా, మన లోపల మనకి గుర్తించగలుగుతుంది కనుక. అట్లా ఇప్పుడు మన ఆత్మ ఎరుక వల్ల మన దృష్టిని మనం గుర్తించగలిగితే అది తీసుకొచ్చే కోణం మార్చేసుకుంటాం, తీసుకునే కోణం మార్చేసుకుంటాం. ఎంత తీసుకునే కోణం మారిస్తే అంత తానై వాడుకోగలుగుతుంది. దాని దగ్గర ఏం గుర్తొచ్చిందో తెలుసా, ఒక తండ్రి పక్కన బిడ్డ వెళతా చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్పారు. ఏంటి, ఊరికే ఆట కోసం పూలు వచ్చింది నాన్న అంటే భయపెట్టడం కోసం, ఆట కోసం 2-3 సార్లు పాపం తను వచ్చింది కదా అని నమ్మి తిరిగి చూసిన తర్వాత లేదు అని చెప్పి ఆఖరికి పులి వచ్చిన తర్వాత చెబితే నమ్మని వాడిగా అయిపోయి తనే ఆ పులికి ఇదైనట్టు మనం కూడా ప్రతి క్షణం లోపల ఉన్న ఎరుక దగ్గర ఆ ఎరుకని మనమేదో మోసం చేయాలనుకుంటే అప్పుడు ఏమైపోయాం, మనమే మోసపోయాం. తండ్రితో పాటు వెళ్ళకోకుండా సొంత పెత్తనం చేశాడు కదా, అందుకు కదా తను బలైపోయాడు. మనస్సు కూడా జీవుడిని నేను అనుకుని సొంత పెత్తనం చేసి చైతన్యాన్ని మరిచింది. అదే తండ్రి అండలో ఉంటే పులి వచ్చినా కాపాడేవాడు. నమ్మకుండా తయారు చేసుకున్నాడు వాడే, ఎన్నిసార్లు పిలిచినా. అంతకుముందులు ఆట ఆడించాడు కదా, ఆటేననుకుంది. మన జీవుడు కూడా అలాగే ఉన్నాడు. చిన్నప్పుడు కథలుగా విన్నామేమో, ఈరోజు సత్యాన్ని ఆ కథ రూపంలోనే అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. పొద్దుని హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఈ కథ గుర్తొచ్చింది. అంటే ఏంటి, సత్యాన్ని తెలపటం కోసం ఆడు ఏ రకంగా మన చిన్నప్పటి నుంచి ఉన్న నాలెడ్జ్ని వాడుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు కానీ మనకు బాగా తొందరగా అర్థం కాదు కదా. ఆ తండ్రి దగ్గర తనే మోసపోయాడు కదా. అదే తండ్రి కనుక ఈ నమ్మకంగా చేసుకుంటే తను మోసపోయేవాడు కాదు కదా. అందుకనే బ్రహ్మం అంటే మనని మనం మోసం చేసుకున్నాం, మన ఇంద్రియాలతో మోసం చేసుకున్నాం. ఆడెరుకు దగ్గర ఉంటే ఈ మోసం జరగదు. బ్రహ్మం అంటే ఇంకా అందించేటట్టు చెప్తున్నాడు. ఇంకా నిజంగా పదాలకు అందట్లేదు కానీ లోపల అనుభవంలో గుంజేస్తున్నది. సత్యమిది నువ్వు అదై ఉన్నావు అంట. చెప్పాడు కదా నిన్న, ఎన్ని రకాలుగా చెప్పాడు. ఒంటిలో ఉన్న కొవ్వుని చెక్కుతానన్నాడు, నేను అనే అహంకారం ఉన్న ఆడిని చెక్కుతానన్నాడు, జిహ్వకి రుచి అనే దాన్ని చెక్కుతానన్నాడు, మోహానికి మోసపోయే ఇప్పుడు రుణబంధాలుగా తయారైన మమకారం, ఇవన్నిటిని ఎక్కడ ఏదైతే ఉందో దాన్ని చెక్కుకుంటేనే కదా లోపల ఉన్న. అప్పుడు ఒక రాయి చెక్కితేనే కదా శిల్పం అయింది. మనకి ఏదొడ్డొస్తే అది చెక్కుకుంటేనే కదా ఆ శుద్ధ స్వరూపంగా అనుభవిస్తాం. ఈ పదాలు మనం వెనుక్కుంటే వచ్చినాయా, పదం చెప్పటానికి ఆడు లోపల ఎంత ఆంతర్యాన్ని పీకి చెప్తున్నాడో కదా. అవును అనేటట్టు చెప్తున్నాడు అంటే నడిపించగలడు అనుకుందాం. అంతేగాని ఒట్టిగా ఆషామాషిగా వస్తు రూపంలో అందించుకోకుండా, పదం రూపంలో అందించకుండా నీకేం పని ఏమి రాదు నీ దగ్గరికి. ముందర ప్రాసెస్ తెలవాలి, తర్వాత వస్తువు రావాలి. అప్పుడు కానీ తయారు చేసి అక్కడ పెట్టవు. నువ్వు వస్తువు లేకుండా ఎలా తయారు చేసి మాటలు చెప్పుకుంటే పొట్ట నీడుతుందా? కాదు కదా. పని రూపంలోకి జరుగుతుంది. బ్రహ్మం అంటే అదే.
ఇలా చెట్టులు పూలక్క అంటే రోజు కోసి ఎలాగంటే ఈ సృష్టి అందించబడుతున్నది అందరినీ బతికించటం కోసం. నేను అందించిన దాన్ని నువ్వెందుకు నాది చేసుకుని మళ్ళీ నేను నీకు ఇస్తున్నానని ఇంకోళ్ళకి చేస్తున్నావు? బుర్ర పెట్టి ముందర నాది చేసుకుంటావు. ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాది అంట. ఎవరిస్తే వచ్చింది? ప్రకృతి పరంగా పరమాత్మ అందిస్తే కదా. నాది చేసుకుని మోత మోసి నీది చేసి అహంకారం తెచ్చుకుని ప్రయాణిస్తున్నావా? మళ్ళీ నాది చేసుకున్నా నీది చేసుకున్నా అందరం ఇక్కడ అప్పచెప్పి వెళ్తాం. తినేదేమో దీని రూపంగా, తెచ్చుకున్నదేమో బూడిద రూపంగా. మరి కట్లోకి వెళ్ళాక బూడిద అయ్యేది ఇది, తిన్నదేమో ఏ రోజుకి ఆ రోజు వెళ్ళేది ఇది మట్టి రూపానికి. సృష్టి యావత్తు అందించిన దాన్ని ముందల నాది చేసుకుంటావు. కవర్లో తెచ్చావు, నీది అయింది, తెచ్చేటప్పుడు ఇచ్చాక నాది అయింది. మళ్ళీ నేను ఇంకోళ్ళ పెట్టేటప్పుడు ఇంకోళ్ళది అయింది. పదమంతా మోతేగా. సృష్టిని సృష్టిగా చూసుకుంటా, సృష్టిని సృష్టిగా నువ్వు ఇచ్చావు, అవసరాలు తీర్చడానికే అని లోపల బుద్ధికి చెప్పుకుంటా, ఎదురైన దానిని దీన్ని దోర్చకుండా ఇది నాకు అంటుంది, నాది అంటుంది, మళ్ళీ నీకు పెట్టాను, నీకు చేశాను. ఇంతే కదా చేతలన్నీ. నిన్నేం చెప్పాడమ్మ సబ్జెక్ట్లో? ఏం చెప్పాడు? అమ్మ బాబులు ఇచ్చినా, అత్త మామలు ఇచ్చినా, బిడ్డలు ఇచ్చినా, నేను నీకు ఇలా పెట్టాను, వాళ్ళు నన్ను చూస్తారు. ఆశింపే ఉంది ప్రతి దాని వెనక. చక్రం నుంచి పక్కకు రాలేకపోతున్నాడు. చెప్పుకున్నావా లేదా? ఆశింపే ఉంది. ఆశింపు లేని పని ఎప్పుడు జరగాలి? మనం చచ్చే లోపల జరగాలి కదా. చచ్చే లోపల ఏ పరంగా జరుగుతుంది? మన కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే జరుగుతుందా? చేతులు వేసుకుని భజన చేస్తే జరుగుతుందా? ఎప్పుడు జరుగుతుంది? ప్రతి దాని మూలంలో ఆ స్పందించే ఒక బుద్ధి ఉంది. నాది నీది, చేశాను చేయలేదు, అట్టగా ఇట్టగా స్పందించే ఒక మనసు ఉంది. దాని దగ్గర గుర్తించి దాని దగ్గర పట్టుకుని బుద్ధిలో, ఇప్పుడు మనం ముళ్ళు ఎక్కడ గుర్తిస్తే కాళ్ళలో ముళ్ళు అవుతుంది? పెనీస్ పెట్టి కుట్టి అంత దృష్టి, అంత కళ్ళు బాగా కనపడ్డప్పుడే కదా దాన్ని బయట తీస్తాం ఇరిగిన ముళ్ళుని. అట్లాగే ఇప్పుడు ఆశించే లక్షణం ఉన్న దీంతో ప్రయాణిస్తున్నాం కనుక ఈ ప్రయాణంలోకి ఎదురైనప్పుడల్లా, ఏది ఎదురైనప్పుడే గుర్తించగలిగేది. నాది అని ఎప్పుడు అంటున్నది, దీని నుంచి నీది అని ఎప్పుడు అంటున్నది. ఈ 24 గంటల ఎన్ని వేల కోట్ల సార్లు అంటున్నది. ఇది ప్రతి పని దగ్గర అంటున్నదా లేదా? దాన్ని గుర్తించుకోకుండా దాన్ని వదిలేసి నువ్వెన్ని భజనలు చేసినా, నువ్వెన్ని సాధనలు చేసినా అది ఆ ఆనందాన్ని చూపించలేదు, నువ్వు అయి ఉన్న సత్యాన్ని చూపించలేదు. కనుక ఏమైనా ఏంటి పుణ్యాలు పాపాలతోటి వృద్ధులు క్షీణతలు అన్నీ దీనికి కనపడతాయి. నువ్వు నీ బిడ్డలు అన్నీ ఇక్కడ కనపడతాయి. వీటిని చూడటానికైనా మనం పుట్టింది? ఈ వృద్ధిని ఈ క్షీణతనైనా పుట్టింది. ఎందుకు చెప్తున్నాడంటే గుళ్ళోకి వెళ్తే ఏంటి, గుళ్ళోకి దేవుడికి ఇచ్చేటప్పుడు నేను కానుకేసాను అంటున్నావు. గుళ్ళో బ్రాహ్మడు వీళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాను అంటున్నారు. కూడదని కాదు అక్కడ. అంటే ఆయనకి వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఆయన ఉంటే ఇటు నుంచి అటు చేర్చినా, అటు నుంచి ఇటు చేర్చినా దీనికి చెందుతుందే, ఇంకా నీకు చెందదు. అది నువ్వు అంటే ఇది అనుకున్నావు కనుక ఇటు నుంచి అటు చేర్చాలి, అటు నుంచి ఇటు చేర్చాలి. దీని పని అంతా ఇదే కదా. పుట్టిన కాంచి ఎన్ని పాత్రలు, బిడ్డగా, భార్యగా, తల్లిగా, ఎన్ని నానమ్మలు, అమ్మమ్మలు, ఇంకా మామల చేతలు అన్నిటిగా వీటన్నిటిని ఎన్ని వేల కోట్ల బుద్ధిలోకి దుర్చేసాం. అందుకనే మరి నువ్వు మధ్యలో గుర్తొచ్చింది. అంటే ఒకసారి ఎప్పుడో సుందర చైతన్య స్వామి భాగవతం చెప్తా కళ్ళు మూసుకున్నాము, మదిలో గుర్తు రాగానే మదిలో ఏనుగు పట్టదు కదా, ఎక్కడుంది? ఏనుగు బయట ఉంది. అంత వస్తువుని ఇది ఎట్లా మోసింది, ఎలా గుర్తించింది అంటే దేన్నైనా స్వీకరించే శక్తి దీనికి ఉంది, ఎంతటి దాన్నైనా. అక్కడేమో బాహ్యంలో పదార్థంగా ఉంటుంది, దీనిలోకి వెళ్ళేటప్పుడు సూక్ష్మంగా భావనకి వెళ్తుంది. ఏనుగు అనగానే
గులాబీ పువ్వు అన్న మామిడికాయ అన్న ఇది టక్కని ఇది అని పదార్థం గుర్తిస్తున్నది కదా. అట్లా తీసుకోగలిగిన దీనిని ఎలా వాడాలి అని చెప్పారు ఆయన. గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా విన్నది పోదు కదా. దీనికి ఎక్కడ బలం ఉంది, ఏనుగుని ఎక్కడ మోసింది అన్నప్పుడు ఓహో సృష్టి యావత్తుని మోయగలదు ఇది. రామేశ్వరం అంటే రామేశ్వరం చూపిస్తుంది, కాశీ అంటే కాశీ చూపిస్తుంది, ఏది కావాలంటే అది చూపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అంతే కదా. అది ఏదైనా చేసి ఖాళీ చేద్దాం. ఏదైనా చేయగలిగిన పవర్ ఉన్న దానిని ఎలా ఎలా మలుచుకుని వాడుకుందాం. అంత పవర్ని మనం కదా వాడుకోవాలి. ఇప్పుడు అంత పవర్ని అన్ని తెలివిలకు అప్పచెప్పాం. నీకు ఉసులుగా పని అవ్వాలి అంటే నీకు బోల్డ్ అంతా ఉపయోగంగా చెబుతా. అన్ని పనులు తొందరగా అయిపోవాలి, అందరికీ అయిపోవాలని తెలివి బయటికి తెచ్చి మరీ చెబుతా. నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆ తెలివిని వాడట్లేదు, నేను క్లియర్ అవ్వటానికి వాడట్లేదు. ఏంటి క్లియర్ అవ్వటం అనేది ఎలాంటిదో తెలియలా, ఎలా క్లియర్ అయితే ఆ సత్యాన్ని చూపిస్తుందో తెలియలా, ఆ సత్యం అంటే ఏదో కూడా తెలియలా. నువ్వు అయ్యున్నావు అనుకోవటమే కానీ ఆ సత్యం పవర్ ఎప్పుడు చూసాం? ఇవాళ బుద్ధంలో తాతయ్య గారి దగ్గర ఎదురుగా నుంచుని వాడు ఏం చెప్పాడు అనుకున్నా, తాతయ్య ఆ రోజు తాతయ్య చెప్పారు నాకు అదే ముక్క, ఏమని, నిన్ను కడి తీర్చటానికి నేను ఎన్ని జన్మలైనా ఎత్తుతాను కానీ నీకు జన్మ లేకుండా చేస్తాను అని చెప్పారు నాకు. నేను ఎన్ని జన్మలైనా ఎత్తుతానన్నారు. నువ్వు ఇప్పుడుండగానే కడి తేరటం కోసం, జన్మలేని పని జరగటం కోసం నేను ఎన్ని జన్మలైనా ఎత్తుతాను అన్నారు. ఆ మాట ఆ రోజు అర్థం కాలేదు కదా. ఈరోజు అణువులో ఏది ఎదురైనా జన్మ ఎత్తకుండా ఎలా చేయాలి? తాతయ్య అన్నిటి దగ్గర జన్మలు ఎత్తాలి. ఎట్టగా ఏ రూపంలోనైనా సరే జన్మ ఎత్తటం అంటే ఏంటి, జన్మ తీసుకోవటం మరణించటం అంటే ఏంటి? అది ఆలోచన పుట్టడమే జన్మ, ఆలోచనని ఖాళీ చేసుకోవటమే మరణం. పుట్టడమే జన్మ, ఖాళీ చేసుకోవటమే మరణం. అలాంటప్పుడు గురువు గారు ఆ వాక్యం చెప్పినందుకు మనకి ఇప్పుడు ఎలా ఎదురవుతున్నది? తాతయ్య దగ్గర నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ తాతయ్య చెప్పేటప్పుడు నేను అర్హుడుగా లేనేమో, ఈరోజు తాతయ్య మీ రూపంలో చెప్తున్నారు, నేను వినటానికి అర్హుడుగా నేను ఉన్నాను అని చెప్పుకున్నాడు. అది సబ్జెక్ట్ విన్నంతసేపు అలా తాతయ్య నా కోసం జన్మెత్తుతానన్నారు కాబట్టి నాకు ఇలా కనపడుతున్నారు, నాకు ఇలా ఎదురయ్యారు, నాకు ఇలా అందిస్తున్నారు అనిపించేది లోపల. అనిపించేదానిని అమ్మ ఎంత విపులంగా, ఎందుకు చెట్టు అదేంటి చిన్నగా ఉన్నప్పుడు కాయ కాసిన నిలవదు, దానికి అంత రుచి రాదు. మాను కట్టాలి, మాను కట్టి నిలబెట్టుకుని దాంట్లోంచి రుచి తెప్పించాలి, అప్పుడు దానికి నిలిచేది పండు. చిన్నప్పుడు రాదు, దాన్ని కాస్తుందేమో కానీ ఎందుకు ఉంచరు, ఎందుకు చెట్టు ఎదగదు అని. అలాగే మనకి అమ్మ రూపంలో అందుకునే అర్హత వచ్చినప్పుడు అమ్మ దొరికారు మనకి. అమ్మ దొరికినందుకు ఎంత వివరణ లేకపోతే మనం ఏ పుస్తకాలన్నా చదువుకున్నా ఈ వివరణ చేయడానికి అన్నిటి వెనక దాగున్న మూలం ఎందుకు అంత అందంగా చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ఏం లేదే, ఏమైనా జరిగినాయి దాని దగ్గర వెనకాల ఆశింపు ఉంది, ఆశింపు ఉంటే ఈ జనన మరణ చక్రంలోంచి బయటికి రాము అని ఎందుకు చెప్తున్నాడు? మనని గుర్తించుకోగలగమని, మనం చేసే పని వెనకాల దాగి ఉన్న మోసాన్ని మనం గుర్తించుకోగలమని చెప్తున్నాడు. అంతేనా? లేకపోతే ఎవరి కోసమన్నా చెప్తున్నాడా? ఆ మోసాన్ని మనం గుర్తించుకుంటా ఉంటే మనం ఎప్పుడు ప్యూరే. గుర్తిస్తే చాలు, దాన్ని ఏమి ఎక్కడికో పట్టుకుపోవక్కర్లా. ఇప్పుడు ప్రతిదాని వెనకాల దాగున్నది ఈ మనసు తొంగి చూస్తూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడి నుంచి లాభం పొందేశానని కొద్దిసేపు, నష్టం పొందేశానని కొద్దిసేపు, ఈ రెండే కదా దానికి వచ్చు. నువ్వే లాభ నష్టాలకి అతీతుడివి. ఏమైనా పడాల్సి వస్తే ఇది పడుతుంది. మనం అంటాం కదా, వాళ్ళు పని చేసుకుంటారులే, మనం మెలకుండా కూర్చుందాం, ఎందుకు, మంది ఆ పని కాదు అంటామా లేదా? మంది ఆ పని కాదు, వాళ్ళు అవసరమైన వాళ్ళు చేస్తారు అని చెప్పుకుంటాం కదా. ఎక్కడికి వచ్చాం? మంది కాని దగ్గరికి వచ్చాం కనుక. అదే మందైన పని దగ్గర మనమే చేసుకుంటాం, ఇంకోళ్ళ మీద ఆశపడము కదా. అట్లాగే ఇక్కడ ఈ జీవితం మంది కాని దగ్గరకు వచ్చాం. జీవితంలోకి, ఈ జన్మలోకి మనం కాని దగ్గరకు వచ్చాం. అందుకని వాళ్ళు చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? వాళ్ళంటే ఎవరో, దేహదారిగా ఉన్న నువ్వే, దేహం పంచభూతాలతో తయారు చేసుకొచ్చిన మాంసం ముద్దగా ఉన్న నువ్వే వాళ్ళు. నువ్వు ఆడివి, అనంతుడివి, అనాదివి, ఆడివి.
ఆ దేహదారిగా ఉన్నవాడికి లాభ నష్టాలు ఎదుర్కోలేదా? ఇప్పుడు 50 ఏళ్ళు 70 ఏళ్ళు గడిచిన జీవితంలో ఒకే లాభంలో పుట్టి పెరిగామా? ఎన్నిటిని ఎదుర్కొన్నాం? అయితే ఏంటంట, ఏం పోయింది ఇప్పుడు? ఏమైపోయింది మనకి? ఇంకా ఇంకా ఉన్నదంటే ఏం జరగదు. ఏమవుతుంది? రెడీ రెడీ రెడీ, ప్రతి దాంట్లో రెడీ. ఆ రెడీ అయినప్పుడు ఏముంటుంది మనకి? అనంత శక్తే కనిపిస్తూ ఉంటుంది. చెప్పుకోవటం కాదు, చేతలు కాదు, చూపించుకోవటం కాదు. ఆ లోపల ఉన్నాడు మనకి ఇంత సత్యాలను అందిస్తే. తాతయ్య దగ్గర నుంచి ఏమడిగాడో తెలుసా? ఏమైతే అందబడుతున్నదో లోనికి ఇంకా క్లారిటీగా, ఇంకా ఇంకా ప్యూర్ పర్ఫెక్ట్గా, మాటలు కాదు ఇక్కడ, పర్ఫెక్ట్నెస్ నాకు కావాలి. అయితేనే నిలబడుతుంది, ఒట్టి మాట నిలబడదు. దేహదారిగా వచ్చినందుకు అంత రూలు దానికి పాటించు. మా తాతయ్య అంటే మాకు తెలిసిన తాతయ్య అంటే నియమము, నిష్ఠ, శ్రద్ధ అన్నీ ఉన్న పర్ఫెక్ట్ అయిన ఒక పాత్రని చిన్ననాడు చూసు. ఆ తాతయ్య వెళ్ళిపోతే అమ్మని కలిపి అంతకన్నా మూలమైన అమ్మని చూపించారు తాతయ్య. నడతని చూపించారు. ఎవరో చెబితే చూసి నమ్మటం కాదు, ఎవరో చెబితే మోసపోవటము కాదు, నడత రూపంలో చూపించారు. భావనా శుద్ధిని చూపించారు. చేతల్లో ఇంకా పర్ఫెక్ట్నెస్ చూపించారు. అవన్నీ మన వాళ్ళు అంటే దీని పరంగా జరగచ్చు, జరగపోవచ్చేమో, కానీ ఆత్మకి అంత అర్హత ఉంది అని చూపించారు. దీని పరంగా చూపించుకోగలమంటే ఏం చెప్పగలం? ఎవరి రాతలను బట్టి ఆలం పుట్టాం, ఎవరి కారణాలను బట్టి ఆలం పుట్టాం, అయిపోయే జన్మ. మొన్న అమ్మ ఎందుకు అన్నిసార్లు చెప్పారు, నేను చేయాల్సి వస్తున్నాం కానీ మీ ఎవరికి ఆ పని లేదమ్మా, మీ ఎవ్వరికి ఏ పని లేదమ్మా, మీ వరకు పొందండి అన్నారు. అంటే ఏదన్నా మిగిలి ఉంటే ఇచ్చేవాడుగా ఉంటాం, కానీ అసలే చాలనోడుగా ఉంటే స్వీకరించటమే మన పని కదా. అలా ఆ స్వీకరించే వాడి దగ్గర మనం అమ్మగా అందించారు కనుక అది మనకు అర్థమవుతున్నది. మూలంలోకి ఎడదిప్పి చెప్పుకున్న అయ్యే మాటలు, కానీ ఆ వాక్యం వెనకాల ఏమైతే సత్యం ఉందో అది అందుకున్నోడికే సొంతం. ఏమైతే సత్యం ఉందో అది అందుకున్నోడికే సొంతం. మన బుద్ధిని మనం కాపలా కడితే నాది చేస్తున్నదో నీది చేస్తున్నదో మోస్తున్నదో మనం చూడొచ్చు కదా. అన్నిటినీ మోయొచ్చేమో కానీ బుద్ధిని మోసి నాశనం అయిపోయాడు. మూలం ఒక్కసారి ఒక్క పదంలో చెప్పేది అయిపోలేదు, దాన్ని పట్టుకుని భావించుకున్నాడు. అర్థమవుతుంది. పోయి గుంజి పడతాయి అనుకో. ఒక బిడ్డను కంటే ఎలా ఒక జన్మనిచ్చినట్టు అలసిపోతుందో గుండె అట్ట అలసిపోయినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. మరి లోపల నుంచి పీల్చి లాగుతాడు. అది సత్యం వైపుకి తీసుకెళ్లే ప్రయాణం కదా అది. ఏమి నువ్వు ఆషామాషిగా ఆట కాదు కదా.